హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం వానో ఆర్క్ లో 942 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. మీలో ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేషన్ అండ్ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 60K ఫ్యామిలీ అయ్యాం. అండ్ నా సైడ్ నుండి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. సో ఇది ప్రతిసారి చెప్తా కాబట్టి మన సబ్స్క్రైబర్స్ లో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఒకవేళ డస్ట్బిన్ లేకపోతే ఏం చేయాలన్నయ్యా అని. దానికి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మనం అది తిన్న ప్లాస్టిక్ ర్యాపరో లేదా కవరో అయితే దాన్ని మన బ్యాగ్ లోనో జోబీలోనో పెట్టుకొని డస్ట్బిన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకెళ్లేయండి. ఎందుకంటే ఇది మన కంట్రీ, మన స్టేట్, మన ఊరు, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మీ చుట్టుపక్కల ఎవరు చెత్తను బయటపడేసినా వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి, వేయకూడదు అని చెప్పండి. దీని గురించి ఇంకెక్కువ క్లాస్ తీసుకోను, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో యాసు గురించి మనకు ఒక అసలు నిజం తెలుస్తుంది. అండ్ తన ప్రాణాలను త్యాగం చేసి మరి కినిమాన్ వాళ్ళు వేసిన ప్లాన్ ని మళ్ళీ రివైవ్ చేస్తాడు. ఒరోచి చాలా దారుణంగా తనని అందరూ చూస్తూ ఉండగా చంపేస్తాడు. ఇది మన స్ట్రా హ్యాట్స్, కినిమాన్ వాళ్ళు అండ్ ఉడాన్ లో ఉండే లూఫీ వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు. ఉడాన్ కి గ్రేటెస్ట్ సపోర్టర్ అయిన యాసు చనిపోయాడని తెలుసుకుంటారు. సో యాసు చనిపోగానే 9 కబర్డ్స్ గా ఉండే కినిమాన్ వాళ్ళకి ఒక పాస్ట్ సీక్వెన్స్ గుర్తొస్తుంది. అందులో యాసు అండ్ మిగతా 8 కబర్డ్స్ ని తాళ్లతో కట్టేసుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓడన్ కి ఇష్టమని ఎవరికి తెలియకుండా గోల్డ్ ని దొంగలించుంటారు. యాక్చువల్లీ ఈ 9 కబర్డ్స్ ఓడన్ కి అనాథల్లా దొరుకుంటారనమాట. సో వాళ్ళకి వేరే వాళ్ళతో ఎలా ఉండాలి, ఏది తప్పు ఏది రాంగ్ అనేది ఏమీ తెలీదు. ఓడన్ వాళ్ళని చేరదీసి ఉంటాడు కాబట్టి వాళ్ళు తన కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. సో యాసుకి మ్యాటర్ తెలుసు. సో వాళ్ళు దొంగలించిన దానికి వాళ్ళని శిక్షించకుండా ఆ గోల్డ్ ని వాళ్ళకే ఇచ్చేసి, మీకు ఓడన్ అంటే చాలా ఇష్టం కదా, ఆ గోల్డ్ కాయిన్స్ ని యూజ్ చేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి, మేనర్స్ నేర్చుకోండి, బుక్స్ చదవండి, చాలా విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే ఓడన్ ఫ్యూచర్ లో ఈ కంట్రీకి షోగన్ గా మారబోతున్నాడు. మీరు తన ఫాలోయర్స్ కాబట్టి మీ వల్ల ఎప్పుడు తనకి చెడ్డ పేరు రాకూడదు. మీరు తనని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఈ కంట్రీకి గ్రేటెస్ట్ సామురాయిగా మారాలి. ఈ కంట్రీ మొత్తాన్ని కాపాడాలి అని చెప్పి వాళ్ళు చిన్నగా ఉన్న వయసులోనే యాసు వీళ్ళందరినీ మార్చుంటాడు. సో యాసు చనిపోవడం చూసిన వీళ్ళందరూ వాళ్ళ బాధని అస్సలు తట్టుకోలేకపోతారు. ఇంకో పక్క ఎబిసు టౌన్ ప్రజలు గట్టిగా నవ్వుతుంటారు కానీ కళ్ళల్లో ఉంటే నీళ్లు కారుతుంటాయి. జోరోకి అది చూసి అర్థం కాదు. సో హియర్ ఇస్ జోరోతో ఇది ఒరోచి చేసిన అతిపెద్ద పాపం. ఆ ప్రజల్ని బాధల్లోకి తోసి వాళ్ళకి బాధపడడానికి ఏడుపును కూడా లేకుండా చేశాడు. దీనికంటే పెద్ద నరకం ఈ ప్రపంచంలో ఏముంటుంది అని అడుగుతుంది. ఇంతలోనే అక్కడున్న ఒరోచి ఆ జనాలు గట్టిగా నవ్వుతూ ఉండడం చూసి, నీకు జరగాల్సిన శాస్త్ర జరిగింది, నిన్ను చూసి ఆ స్వర్గంలో కూడా నవ్వుకుంటారు. ఇది నేను తయారు చేసిన వానో, ఇక్కడ అందరూ నవ్వుతూనే ఉండాలి అని చాలా సర్కాస్టిక్ గా నవ్వుతాడు. లూఫీ కూడా స్క్రీనింగ్ లో టోనియాసు చనిపోతే తన మనుషులో నవ్వడం చూసి వాళ్ళు అలా నవ్వకూడదు అని కోపడతాడు. లూఫీ అపార్థం చేసుకుంటాడేమో అని పక్కనే ఉన్న హ్యోగురో లూఫీతో చెప్తాడు, ఇది ఖచ్చితంగా ఆ స్మైల్ ఫ్రూట్స్ పనే. ఆ డెవిల్ ఫ్రూట్ తినడం వల్ల వాళ్ళు నవ్వు తప్ప ఇంకే ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయలేరు, అందుకే అలా నవ్వుతున్నారు అని చెప్తాడు. కట్ చేస్తే బాకురా టౌన్ లో షూటన్ వారు డాగ్ స్టామ్ ని అడుగుతాడు, నీకు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలుసా అని. దానికి పక్కనే ఉన్న షినోబు ఏడుస్తూ, నేను దీని గురించి మీకు ముందుగానే చెప్పుండాలి. ఆ ప్రజలు ఎప్పటికీ తీసేయలేని మాస్కుల్ని జీవితాంతం మోస్తూ తిరుగుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కైడో ఈ కంట్రీలోకి స్మైల్ ఫ్రూట్స్ ని తీసుకొచ్చాడు. అవన్నీ ఆర్టిఫిషియల్ డెవిల్ ఫ్రూట్స్. ఆ స్మైల్ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా విచిత్రమైన ఎఫెక్ట్స్ ఉండేవి. కైడో తన ఆర్మీని గ్రేటెస్ట్ ఆర్మీగా మార్చుకోవాలనుకున్నాడు. తన ఆర్మీలో ఉండే వాళ్ళందరికీ ఈ స్మైల్ డెవిల్ ఫ్రూట్స్ ని తినిపించాడు. కానీ ఈ ఆర్టిఫిషియల్ డెవిల్ ఫ్రూట్స్ లో 10లో 1 మాత్రమే పనిచేస్తుంది. మిగతా వాళ్ళకి పవర్స్ రాకపోవడమే కాకుండా స్విమ్ చేసే ఎబిలిటీ, కోపాన్ని అండ్ బాధని చూపించే ఎబిలిటీని పూర్తిగా కోల్పోతారు. అంటే వాళ్ళు నవ్వడం తప్ప ఇంకేమీ చేయలేరు. కైడో బీస్ట్ పైరేట్స్ ని కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అందులో ఆర్టిఫిషియల్ డెవిల్ ఫుడ్స్ తినడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళని వెయిటర్స్ అంటారు. డెవిల్ ఫుడ్స్ తిన్న 10 మందిలో ఏ ఒక్కరికి పవర్స్ వచ్చాయో వాళ్ళని గిఫ్టర్స్ అంటారు. అండ్ ఫెయిల్ అయిన మిగతా 9 వాళ్ళని ప్లీజర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కాబట్టి. వీళ్ళు తిని మిగిలిపోయిన డెవిల్ ఫుడ్స్ అన్ని ఓరొచ్చి ఒకరోజు చూశాడు. టౌన్ బయట ఉండే జనాలు ఇప్పుడు వాళ్ళకి జరుగుతున్న బాధలు చూసి ఏడుస్తున్నారని, వాళ్ళు ఏడుస్తూ ఉండడం చూస్తే తనకి నచ్చదని బీస్ట్ పైరేట్స్ తినేసి పడేసిన స్మైల్ ఫ్రూట్స్ ని ఎబిసు సిటీలోకి కావాలనే పంపించాడు. అక్కడ ఉండే ప్రజలు ఆ ఆపిల్స్ ని చూసి వాళ్ళ ఆకలిని తీర్చుకోవచ్చు అనుకుని ఏమీ ఆలోచించకుండా తినేశారు. సో వాళ్ళలో కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. వాళ్ళు స్విమ్ చేసే ఎబిలిటీని కోల్పోయారు, బాధని అండ్ కోపాన్ని చూపించే ఎబిలిటీని కూడా. అందుకే ఎబిసులో ఉండే ప్రజలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారని చెప్పగానే ఆ మ్యాటర్ తెలుసుకున్న సాంజీ అండ్ జోరో వాళ్ళకి ఒరోచి మీద చాలా కోపం వస్తుంది. వీళ్ళ ఆర్టిఫిషియల్ డెవిల్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్న టైంలో టోకో కంచెం దాటుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఒకసారి లేవండి నాన్న, నేను మీకోసం మెడిసిన్ తీసుకొచ్చాను అని చాలా బాధగా ఏడుస్తూ వాళ్ళ నాన్నని లేపడానికి ట్రై చేస్తుంటే ఒరోచి దూరం నుండి టోకోను చూసేస్తాడు. కొమరోసాకి చనిపోవడానికి ఆ పిల్ల రీజన్ కాబట్టి తనని అప్పటికప్పుడే చంపేయాలని డిసైడ్ అయ్యి తన గన్ను బయటికి తీసి టోకో తలకాయకి ఏం చేసి కాలుస్తాడు. టోకో చనిపోతుంది అని అందరూ ఫిక్స్ అయిపోతారు. కానీ వాళ్ళ కళ్ళ ముందర ఒక చిన్న పాప ప్రాణాన్ని తీస్తుంటే మన స్ట్రా హ్యాట్ సైలెంట్ గా ఉంటారా. సాంజీ అండ్ జోరో ఏం పీక్కుంటారో పీక్కుంటారా అన్నట్టు టోకోని కాపాడడానికి ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తారో. వాళ్ళు వెళ్ళగానే వాళ్ళని
వాళ్ళందరూ గుర్తుపట్టేస్తారనమాట. అండ్ సాంజీ అక్కడికి వచ్చేటట్టు జోరోకి తెలియదు, జోరో అక్కడికి రాబోతున్నాడని సాంజీకి కూడా తెలియదు. సో ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఓరొచ్చి తన మనుషులతో టోకోని ఎట్టి పరిస్థితుల్లో చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. సో అక్కడ ఉండే వాళ్ళందరూ గన్స్ తో కాలుస్తారు. జోరో తన చేతిలో ఉన్న టోకోని సాంజీ చేతిలో పెట్టి తనని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తాడు. సాంజీ అండ్ జోరో టోకోని సేవ్ చేసినందుకు స్ట్రా హ్యాట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు కూడా హెల్ప్ చేయాలనుకుంటారు. తనకు ఫుడ్ పెట్టిన యాసోని తన కళ్ళ ముందరే చంపినందుకు జోరో చాలా కోపంగా ఓరోచిని ఒకే దెబ్బతో లేపేయాలనుకుంటాడు. సో తన టూ స్వాట్ స్టైల్ యూజ్ చేసి ఓరోచిని లేపేయడానికి ఒక అటాక్ ని యూజ్ చేస్తాడు. అది తగులుంటే ఓరోచి తలకాయ లేచి పక్కన పడేది గానీ ఆ అటాక్ తగిలే లోపలే క్యోషిరో దాన్ని ఆపేస్తాడు. ఓరోచి తన షోగన్ అని కూడా చూడకుండా తనని చంపడానికి ట్రై చేసిన జోరోను చూసి షాక్ అవుతాడు. ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అని. ఇంతలోనే అక్కడికి సాంజీని పట్టుకోవడానికి ఎక్స్ డ్రేక్ వచ్చేస్తాడు. కానీ సాంజీ తన అటాక్ ని ముందుగానే పసిగట్టి టోకోని తీసుకొని అక్కడి నుండి తప్పించుకుంటాడు. జోరో క్యోషిరోతో ఫైట్ చేయడానికి రెడీ అయితే చుట్టూ ఉన్న సామురాయ్ జోరోని గన్స్ తో కాల్చడానికి ట్రై చేస్తారు. సో జోరో ఫ్రాంకీని తన కవర్ ఇమ్మని అడిగి ఆ బుల్లెట్స్ మొత్తాన్ని ఫ్రాంకీ తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ గన్స్ అన్నిటిని పనిచేసేలా చేయకుండా చేస్తాడు. ఎందుకంటే అవి తయారు చేసింది ఫ్రాంకీనే అన్నమాట. ఆ తర్వాత ఫ్రాంకీ ఆ సామురాయ్ మీద అటాక్ చేసి యాసు డెడ్ బాడీని తీసుకుని ఆ ప్లేస్ నుండి పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్రాంకీ తప్పించుకోకుండా చూస్తుంటే నామి, రాబిన్ అండ్ ఉసోప్ కలిసి వాళ్ళు తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తారనమాట. ఆ తర్వాత ఓరోచి తను అక్కడే ఉంటే తనని చంపేస్తారని చెప్పి తన క్యాజల్ వైపు వెళ్ళిపోతాడు. అండ్ క్యోషిరోకి జోరోని చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడనమాట. కట్ చేస్తే ఇంకో వైపు ఉడాన్ ప్రిజన్ లో తన క్రూ వాళ్ళు టోకోకి హెల్ప్ చేస్తుంటే లూఫీ ఫుల్ ఎగ్జైట్ అవుతాడు. మీరు సూపర్ గా చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి అని. అది చూసి హ్యోగురో అండ్ క్వీన్ ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి వాళ్ళు నీ క్రూ వాళ్ళేనా అని. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరు క్రిమినల్స్ ని పట్టుకొని లోపలికి తీసుకొని వస్తారు. అండ్ వాళ్ళెవరో కాదు, కమాజో ది స్లేయర్ అండ్ కిడ్ అనమాట. కిడ్ ప్రిజన్ నుండి తప్పించుకున్న తర్వాత తనని మళ్ళీ పట్టుకొని ఉంటారు. ఎందుకంటే కిడ్ తప్పించుకున్న దారిలో కమాజోని గార్డ్స్ తీసుకెళ్లడం తను చూసుంటాడు. అండ్ తనని చూసిన తర్వాత అక్కడ ఆగిపోయి ఉంటాడు. సో అక్కడుండే గార్డ్స్ తనని కాల్చి తిరిగి ప్రిజన్ కి తీసుకొచ్చుంటారనమాట. కిడ్ కమాజోని చూసి ఎందుకు ఆగిపోయాడు అంటే యాక్చువల్లీ తన కమాజో కాదు, కిడ్ రైట్ హ్యాండ్ మ్యాన్ అయిన కిల్లర్. కిల్లర్ కి మామూలుగా తన నవ్వు చూసి వేరే వాళ్ళ నవ్వితే అస్సలు నచ్చదు. అందుకే చిన్నప్పటి నుండి తన ఫేస్ ని ఒక మాస్క్ తో కవర్ చేసుకుని ఉంటాడు. కైడో వాళ్ళు కిడ్ పైరెట్స్ ని క్యాప్చర్ చేసిన తర్వాత కిల్లర్ ని సపరేట్ గా తీసుకెళ్లి తనని పూర్తిగా మార్చేసి ఉంటారు. అండ్ కిల్లర్ ఏమో ఆపకుండా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నా ఫ్రెండ్ అలా నవ్వుతున్నాడు అని కిడ్ కోపంగా క్వీన్ అడిగితే హ్యోగురో అదంతా చూసి అయితే కిడ్ కంపానియన్ కూడా స్మైల్ ఫ్రూట్ కి బాధితుడే అనుకుంటా, తన కోసమే కిడ్ దొరికిపోయి ఉంటాడని లూఫీతో చెప్తాడు. ఆ తర్వాత కిడ్ అండ్ కిల్లర్ ని శిక్షించడానికి క్వీన్ వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇస్తాడు. అండ్ లూఫీ వాళ్ళ గేమ్ లో ఒక కొత్త రూల్ ని యాడ్ చేస్తాడు. అదేంటంటే లూఫీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నంతసేపు వాళ్ళు ప్రాణాలతో ఉండగలుగుతారు. అండ్ లూఫీ వాళ్ళు ప్రాణాలతో ఉన్నంతసేపు కిడ్ అండ్ కిల్లర్ ని నీళ్ళల్లో పెడతారు. సో ఈ రూల్ ని క్వీన్ లూఫీతో చెప్పేసరికి లూఫీకి చాలా కోపం వస్తుంది. క్వీన్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఈ పిచ్చి గేమ్స్ అన్ని ఆడొద్దు, నువ్వే డైరెక్ట్ గా రా, నేను నిన్ను ఓడించి ఈ గేమ్ ని ముగిస్తాను అని అంటాడు. అది విని క్వీన్ కి కోపం వచ్చి మీకు హోప్ ఎక్కడి నుండి వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు, మీరు బ్రతికే ఉంటారని మీరు అనుకుంటున్నారా, మీ అందరి ప్రాణాలు పోతాయి, నేనే ఒక్కొక్కరిని చంపేస్తాను అని అంటే లూఫీకి కోపం వస్తుంది. నోరు మూసుకొనుండు, ఇక్కడ ఎవరు చనిపోతారు ఎవరు చనిపోరు అనేది డిసైడ్ చేసేది నేను అని గట్టిగా అరుస్తాడు. ఇంతలోనే ఉడాన్ ప్రిజన్ లో ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఏంట్రా అని క్వీన్ వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తే బిగ్ మామ్ డోర్ దగ్గర నిలబడుకొని ఉంటుంది. అండ్ తను ఓషిరోకో ఓషిరోకో అని అరుస్తూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్లవర్ క్యాపిటల్ లో ఎక్కడ చూసినా ఒకరితో ఎవరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. క్యోషిరో ఏమో జోరోతో, సాంజీ ఏమో ఎక్స్ డ్రేక్ తో, అండ్ నామి అండ్ ఫ్రాంకీ వాళ్ళు అక్కడ ఉండే గార్డ్స్ తో. సో వీళ్ళు ఇలా ఫైట్ చేస్తూ ఉంటే ఆ ప్లేస్ కి ఫుగ్రో కోజీ తన నింజాస్ తో వచ్చేస్తాడు. అండ్ అక్కడ జరిగిన గొడవకి మెయిన్ రీజన్ మారు వేషాల్లో ఉన్న స్ట్రా హ్యాట్ పైరెట్స్ అని తెలుసుకుంటాడు. సో వీళ్ళ ఫైట్ ని ఇంటర్ఫేర్ చేస్తూ నింజాస్ కూడా సాంజీ మీద అండ్ జోరో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సాంజీ ఏమో తన చేతుల్లో ఉన్న టోకోని ఉసోప్ చేతిలోకి ఇచ్చి డ్రేక్ తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క నింజాస్ అందరూ ఉసోప్ వెనకాల పడి టోకోని సొంతం చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇంతలోనే బ్రూక్ తన గోస్ట్ పవర్ ని వాడి అక్కడ ఉండే నింజాస్ ని భయపెడతాడనమాట. ఆ తర్వాత నింజాస్ కి హ్యూర్ మీద కన్నుబడుతుంది. తన జోరోతో పాటే ఉండడం వీళ్ళు చూసేసి ఉంటారు కాబట్టి కొంతమంది నింజాస్ తన వెనకాల పడడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు బాసిల్ హాకిన్స్ సామురాయ్ ని క్యాప్చర్ చేసిన ప్లేస్ లో ఉంటాడు. అండ్ అక్కడికి లా వస్తాడనమాట. లా రాగానే బాసిల్ హాకిన్స్, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు, నీ క్రూమేట్స్ ని కాపాడడానికి ఇక్కడికి వచ్చావు కదా, అయినా ఇప్పటికే నువ్వు నా దగ్గర నుండి తప్పించుకోలేవు అనే విషయం నీకు అర్థమై ఉంటుంది, మళ్ళీ ఎందుకు వచ్చావనంటే లా చాలా కాన్ఫిడెంట్ గా తన పవర్స్ ని యూజ్ చేసి తన ఫ్రెండ్స్ ని కాపాడుకోవచ్చు అని అనుకుంటాడు. కానీ బాసిల్ హాకిన్స్ నిజంగానే తెలివైనడు. తను లా క్రూమేట్స్ యొక్క సోల్స్ ని వూడ్ డాల్స్ లో పెట్టి తన బాడీ లోపలే దాచుకుని ఉంటాడు. సో తనకి ఏం డ్యామేజ్ జరిగినా అది తన క్రూమేట్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాటర్ తెలుసుకోగానే లా షాక్ లోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఇద్దరు నింజాస్ హ్యూరోని క్యాప్చర్ చేస్తారు. అండ్ తనని చంపేయడానికి చూస్తుంటే జోరో లాస్ట్ మినిట్ లో వచ్చి ఆ నింజాస్ ని కొట్టి హ్యూరోని సేవ్ చేస్తాడు. అండ్ తనని తీసుకొని ఆ ప్లేస్ నుండి పారిపోతాడు అనమాట. జోరో ఒక అమ్మాయిని సేవ్ చేసి తనని తీసుకెళ్లిపోవడం చూసిన సాంజీకి కడుపు మంట స్టార్ట్ అవుతుంది. వీడికెలా దొరికిందిరా ఇంత అందమైన అమ్మాయి అని. కట్ చేస్తే ఇంకోవైపు బాకురా టౌన్ లో అషురా డోజీ అంటే షుటన్ మారో కినిమాన్ వాళ్ళు ఉండే
ప్లేస్ కి వెళ్తాడు అండ్ కినిమాన్ ని కొడతాడనమాట. ఎందుకంటే వాళ్ళుండే హైడౌట్ ని తగలబెట్టిండే కినిమోనే అని షుటన్ మారు కనిపెట్టేస్తుంటాడు. ఎందుకు ఇలా చేసావు కినిమాన్ అని షుటన్ మారు అడిగితే దానికి కినిమాన్, నేను నా గర్వాన్ని నంచుకొని నిన్ను ముందుగానే అడుక్కొని ఉంటే బాగుండేది. 20 years లో నువ్వు మారిపోయి ఉంటావని నేను ఎప్పుడు అనుకోలేదు. సో నేను ఎలా అడిగినా నువ్వు హెల్ప్ చేస్తావని నేను అనుకున్నాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించు అషురా. నీకు నిజం చెప్పాలంటే ప్లాన్ ఇంకా బ్రతికే ఉంది. మన ప్లాన్ నుండి ఒరొచ్చి వాళ్ళని డైవర్ట్ చేయడానికి అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ అని చెప్పి యాసు చనిపోయారు. సో మన ప్లాన్ ని మనం మళ్ళీ వర్కౌట్ చేయొచ్చు. ఫైర్ ఫెస్టివల్ జరిగే రోజు రాత్రి మేము ఒనిగాషిమా మీద అటాక్ చేయబోతున్నాం. క్యాపిటల్ లో ఉండే ప్రతి ఒక్క సామ్రాజ్యం దీనికి ఏకం అవ్వబోతున్నారు. నువ్వు కూడా మాతో పాటు కలుస్తావా అషురా అని కినిమాన్ ఈసారి చాలా రిక్వెస్టెడ్ గా అడుక్కుంటాడనమాట. దానికి అషురా కినిమాన్ వాళ్ళతో మీరు నాతో పాటు రండి, మీకు ఒకటి చూపించాలి అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఉడాన్ ప్రిజన్ లో అన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ బిగ్ మామ్ క్వీన్ వాళ్ళ ముందరకు వచ్చి నిలబడుతుంది. బిగ్ మామ్ ని గుర్తుపట్టిన ప్రతి ఒక్కరికి తలకాయలో ఫ్యూజులు ఎగిరిపోతాయి. చివరికి క్వీన్ కి అండ్ లూఫీకి కూడా. బిగ్ మామ్ ప్రిజన్ లోపలికి వెళ్ళగానే తనకి ఊషురు ఒక స్మెల్ వస్తుంది. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓతమ్మని కూడా రమ్మని అడుగుతుంది. సో చోపర్, ఒకిక్కు, ఓతమ్మా అండ్ మొమోనోస్కే అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఒకిక్కు ఏమో మొమోనోస్కని డ్రాగన్ ఫామ్ లోనే ఉండమని చెప్తుంది. తన అసలు రూపం అసలు చూపించద్దని చెప్తుంది. బిగ్ మామ్ ఓషిరోకో అనే పదం వాడడం క్వీన్ వింటాడు. ఏంటి నీకు ఓషిరోకో కావాలా అని అంటే దానికి బిగ్ మామ్, అవును నాకు ఓషిరోకో కావాలి, నాకు తెచ్చివ్వండి, ఇక్కడ నాకు ఎంత కావాలంటే అంత ఓషిరోకో దొరుకుతుందని చెప్పారు. సో ఫాస్ట్ గా తెచ్చివ్వు అని అంటే క్వీన్ కి చాలా కోపం వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అసలు అర్థమవుతుందా? ఓషిరోకో నా ఫేవరెట్ ఫుడ్, నువ్వు దాని దొంగతనం చేయడానికి వచ్చావా? ఆ ఓషిరోకో నాది, అది మాత్రం నేను ఎప్పటికీ ఇవ్వను అని క్వీన్ ఫస్ట్ టైం తన డ్రాగన్ ఫామ్ లోకి మారుతాడు. అండ్ తన డెవిల్ ఫుడ్ ఒక ఏన్షియంట్ మోడల్ డెవిల్ ఫుడ్ అనమాట, బాచురోసోరస్ ది. సో తన డైనోసార్ ఫామ్ లోకి మారి బిగ్ మామ్ మీద అటాక్ చేయాలనుకుంటాడు గానీ బిగ్ మామ్ క్వీన్ కి అంత ఛాన్స్ ఇవ్వదు. నా ఓషిరోకో నాకు తెచ్చివరా క్వీన్ అని ఒకే ఒక దెబ్బ క్వీన్ నెత్తిన కొడుతుంది. దెబ్బకి క్వీన్ అప్పచ్చైపోయి నేల కతుక్కుంటాడు. ఆ తర్వాత బిగ్ మామ్ క్వీన్ ని పిచ్చ కొట్టుడు కొడుతుంది. తన పవర్ ని చూసిన ప్రతి ఒక్కరు స్టన్ అవుతారు. బిగ్ మామ్ క్వీన్ ని తిప్పి తిప్పి కొడితే తను ఎగురుకుంటూ వచ్చి బావు మీద పడుతుంది. దెబ్బకి నీళ్ళల్లో ఎలాడుతున్న కిడ్ అండ్ కిల్లర్ ఇద్దరు బయటకు వస్తారు. అదే కాకుండా కావా మార్ట్స్ ని బంధించిన సెల్ కూడా ధ్వంసం అయి ఉంటుంది. దాని లోపల ఎవరున్నారు అనేది గార్డ్స్ కి తెలియదు కాబట్టి వాళ్ళు భయపడి చేస్తుంటారు లోపల నుండి ఎవరు బయటకు వస్తారో అని. అదంతా చూసిన బాబానుకి కైడోని కాంటాక్ట్ అవ్వమని తన గార్డ్స్ తో చెప్తాడు. కానీ వాళ్ళ దగ్గర ఉండే స్నేల్స్ ఏవి పని చేయకుండా ఉంటాయి. ఇది ఎలా జరిగింది అని బాబానుకి కోపడతాడు. ఇదంతా మన రైజో చేసిన పని అనమాట. అక్కడ ఉండే చిన్న స్నేల్స్ అన్ని పెద్ద బాస్ స్నేల్ కి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ అది పని చేస్తూ ఉంటేనే దూరంగా ఉండే వాళ్ళని కాంటాక్ట్ చేయగలుగుతారు. కారిబు రైజోని ఆ బాస్ స్నేల్ ని డెస్ట్రాయ్ చేయమని చెప్పుంటాడు అనమాట. సో దాని వల్ల ఉడాన్ ప్రిజన్ ఉంటే బయట ఉండే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి అక్కడ ఉండే వార్డన్స్ వల్ల అవ్వదు. దీన్ని లిటరలీ చెప్పాలంటే ఉడాన్ ప్రిజన్ బయట ప్లేసులతో కాంటాక్ట్ కోల్పోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళెవరిని కాంటాక్ట్ చేయలేరనమాట. అండ్ రైజో ఏమో ఇంకో పక్క కావా మార్ట్స్ ని విడుదల చేయడానికి తన కీస్ ని వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే క్వీన్ ని కొట్టేసిన తర్వాత ఓషిరోకో స్మెల్ చూసుకుంటూ బిగ్ మామ్ ఒక పెద్ద గిన్నె దగ్గరికి వెళ్తుంది. దాన్ని చాలా ఆశగా ఓపెన్ చేసి చూస్తుంది. కానీ దాని లోపల చిల్లి గవ్వ కూడా ఉండదు. ఎందుకంటే లూఫీ వాళ్ళు దాన్ని తినేసి ఉంటారు కాబట్టి. అది చూసి తను చాలా బాధపడుతుంది అనమాట. తను బాధపడడం చూసిన గార్డ్స్ అందరూ ప్రాణాలు కాపాడుకుండ్రు అని చెప్పి ఆ ఉడాన్ ప్రిజన్ నుండి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంతలోనే మన లూఫీ తను ఎందుకు బాధపడుతుందో నాకు అర్థమవుతుంది. అక్కడ ఉండే ఓషిరోకో నేను మళ్ళీ తినుంటే బాగుండు, ఓషిరోకో చాలా టేస్టీగా ఉంది అని అంటాడు. ఈ మాట పక్కనే ఉన్న బిగ్ మామ్ వినేస్తుంది అనమాట. అయితే నువ్వేనారా తినింది అని లూఫీని చాలా కోపంగా చూస్తుంది. లూఫీ భయపడి చేస్తాడు. ఎందుకంటే ఇంతసేపు తన ఓషిరోకో గురించి మాట్లాడింది తన మనసులో అనుకుని ఉంటాడు. సో బిగ్ మామ్ కి అవి తినింది లూఫీనే అని తెలియగానే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లూఫీ ఏమో ఆ స్టేజ్ మీద నిలబడుకొని ఉంటాడు గానీ బిగ్ మామ్ ఆ స్టేజ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తుంటుంది. లూఫీ ఆగమని అడుక్కుంటాడు గానీ బిగ్ మామ్ వినే పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే లూఫీ వాళ్ళు కనుక స్టేజ్ కి కాంటాక్ట్ లో లేకపోతే వాళ్ళ మెడకుండే చైన్స్ పేలిపోయి వాళ్ళు అక్కడే చచ్చిపోతారు. లూఫీ వాళ్ళు భయపడినట్టుగానే బిగ్ మామ్ ఆ స్టేజ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తుంది. దెబ్బకి హ్యోగిరో అండ్ లూఫీ ఇద్దరు గాల్లోకి లేస్తారు. హ్యోగిరో మెడకుండే చైన్ చిన్న బీప్ సౌండ్ చేస్తుంది. అంటే ఇంకా పేలిపోవడానికి రెడీగా ఉన్నట్టు. హ్యోగిరో ప్రాణాల మీద ఆశలను వదిలేసి ఉంటాడు. కానీ లూఫీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని చావనివ్వను అని చెప్పి తన చేతుల్ని ఆర్మమెంట్ హ్యాకీతో కవర్ చేసి వాటిని తెంచేసి దూరంగా విసిరేస్తాడు. హ్యోగిరోది మాత్రమే కాదు లూఫీది కూడా. ఆ చైన్స్ ని కీస్ లేకుండా ఎలా తీయగలిగారా అని అక్కడ ఉండే వార్డెన్స్ అందరూ షాక్ అవుతారు. యాక్చువల్లీ లూఫీ హ్యోగిరో చెప్పినట్టు ఇన్విజిబుల్ హాకీని యూజ్ చేసి వాటిని తెంచగలుగుంటాడు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ పవర్ ని యూజ్ చేయగలిగినందుకు లూఫీ చాలా హ్యాపీగా ఉంటాడనమాట. సో బిగ్ మామ్ వాళ్ళు వెనకాల పడుతూ ఉంటే అక్కడి నుండి పారిపోదామని హ్యోగిరోని అడుగుతాడు. కానీ హ్యోగిరో ఎక్కడికి కదలకుండా అక్కడే నిలబడుకుంటాడు. అండ్ లూఫీతో నువ్వు డేంజర్ లోనే ఆ పవర్ ని యూజ్ చేయగలుగుతున్నావు. సో నీ ట్రైనింగ్ కి నేను ఉపయోగపడతాను. నేను బిగ్ మామ్ పంచెస్ నుండి తప్పించుకోను, ఇక్కడ నిలబడుకుంటాను. నీ వల్ల అయితే నన్ను కాపాడు అని లూఫీకి ఛాలెంజ్ చేస్తాడనమాట. సో లూఫీ కూడా ఇది ఒక ట్రైనింగ్ లెసన్ లాగా తీసుకొని బిగ్ మామ్ కొట్టే పంచ్ ని డైరెక్ట్ గా తీసుకుంటాడు. సో మీకు డౌట్ వచ్చిండొచ్చు అసలు లూఫీ ఆ కాలర్స్ ని అంత ఈజీగా ఎలా తీసేశాడు అని. మీకు గనుక గుర్తుంటే షాబా ఓడిలో సెలెస్టియల్ డ్రాగన్స్ కేమీని క్యాప్చర్ చేసినప్పుడు తనకు కూడా ఇలాంటి కాలర్ నే ఒకటి వేసి
తీసుకుంటారో కానీ రైలీ దాని కీస్ లేకపోయినా చాలా ఈజీగా రిమూవ్ చేసి దూరంగా విసిరేస్తాడు. లూఫీ అదే గుర్తు చేసుకుని ఆ టెక్నిక్ ని యూజ్ చేశాడనమాట. కానీ లూఫీ ఆ పవర్ ని పూర్తిగా అర్థం చేసుకుని చేయలేదు, జస్ట్ ఇమాజిన్ చేసుకుని చేసేసాడంతే. సో ఇప్పుడు ఆ పవర్ ని తను పూర్తిగా మాస్టర్ చేయాలంటే ఖచ్చితంగా తన ఫుల్ టెక్నిక్ ని మాస్టర్ చేయాలి. అందుకే హ్యోగరో ఆ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకుని లూఫీని ట్రైన్ చేయాలనుకుంటాడు. సో బిగ్ మామ్ లూఫీ మీద చాలా గట్టిగా అటాక్ చేస్తుంది. లూఫీ తన హాకీని తన ఇంపాక్ట్ తీసుకోబోయే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. అది పూర్తిగా పనిచేయదు. సో లూఫీ అండ్ హ్యోగరో ఇద్దరు చాలా దూరం ఏరి గోడ గడుచుకుంటారు. మామూలుగా అలాంటి పంచ్ వేరే ఎవరైనా తినుంటే ఖచ్చితంగా చచ్చిపోయేవాళ్ళు. కానీ లూఫీ తన ఆర్మమెంట్ హాకీని కొంచెం కొంచెంగా యూజ్ చేసి వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడారనమాట. హ్యోగరో లూఫీ బిగ్ మామ్ పంచిని ఆపడం చూసి, నువ్వు మాట్లాడుతున్న హాకీ మా ప్లేస్ లో రియూ, దాన్ని నువ్వు డిఫెన్స్ కి అండ్ డిఫెన్స్ కి రెండింటిని యూజ్ చేయొచ్చు. దాని ఒక ఇన్విజిబుల్ ఆర్మర్ లాగా నీ చేతి చుట్టూ సరౌండ్ చేయడానికి ట్రై చేయి. అది నీకు షీల్డ్ గాను అండ్ వెపన్ గాను రెండింటిగా యూజ్ అవుతుంది. నువ్వు ఇంతకు ముందు ఆ కాలర్స్ ని పీకేసినప్పుడు నీ బాడీ లోపల ఉన్న హాకీని ఆ స్టీల్ లోపలికి సెండ్ చేయగలిగావు, అందుకే దాన్ని ఈజీగా పగలగొట్టావు. ఇంతకు ముందు అది సబ్ కాన్షియస్ గా చేసావు, కానీ పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేయని చెప్పి చెప్తాడు. ఇంతలోనే బిగ్ మామ్ వెనక నుండి వచ్చి లూఫీ మీద మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. లూఫీ వాళ్ళు జస్ట్ మిస్ తప్పించుకుంటారు. లూఫీ వాళ్ళు పరిగెడుతుంటే బిగ్ మామ్ వాళ్ళ వెనకాల వచ్చి ఒక్కొక్క డోర్ ని ధ్వంసం చేసుకుంటూ ఉడాన్ ప్రిజన్ మొత్తాన్ని పగలగొడుతుంటుంది. అది చూసి వైస్ వార్డన్ భయపడతాడు. క్వీన్ అప్పుడే నిద్ర లేసేసరికి తనతో, ఇది కైడో టర్ఫ్ కదా, మనం తన్నేం చేయలేమా అని అడిగితే దానికి క్వీన్, ఆ ముసలి బామ్మని ఊరికే వదలకూడదు, నా మైండ్ లో ఒక ప్లాన్ ఉంది, కానీ మనకి ఒక్క ఛాన్స్ మాత్రమే దొరుకుతుంది. బిగ్ మామ్ ఇప్పుడు ఒక అడవి పంది లాంటిది, తనకి బుర్ర సరిగా పనిచేయదు. తను లూఫీ వాళ్ళ వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి ఉడాన్ ప్రిజన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. తను ఒక రౌండ్ అప్ వేసిన తర్వాత నేను తనని పైన నుండి అటాక్ చేస్తాను, అప్పుడు స్పృహ తప్పిపోయేలా చేద్దామని అంటే అందరూ ఆ ప్లాన్ కి ఓకే అని బిగ్ మామ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగానే లూఫీని తరుముకుంటూ బిగ్ మామ్ క్వీన్ ఉండే ప్లేస్ కి వస్తుంది. క్వీన్ దొరికిందే ఛాన్స్ అని చాలా హైట్ నుండి గాల్లోకి ఎగిరి తన తలకాయతో బిగ్ మామ్ తలకాయ మీద చాలా గట్టిగా కొడతాడు. దెబ్బకి తను దిగబడిపోతుంది. క్వీన్ పక్కకు పడిపోతాడు గానీ బిగ్ మామ్ ఎక్కడుందో అక్కడే నిలబడుకొని ఉండిపోతుంది. అండ్ తనకి మెల్లగా ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. తనకి పిల్లలు ఉన్నారని, వాళ్ళందరూ సముద్రంలో వెయిట్ చేస్తున్నారని, కొంతమంది పిల్లలు తనకి ఫుడ్ తినిపించారని ఇవన్నీ గుర్తొస్తాయి. తను స్పృహ తప్పి కింద పడిపోతుంది అనుకుంటే తనకు సడన్ గా గతం గుర్తొచ్చిందని అర్థం చేసుకుని క్వీన్ అండ్ తన మనుషులు భయపడి చేస్తారు. లిటరలీ కింద గజ్జలు వణుకుతూ ఉంటాయి వాళ్ళకి. ఈ ముసలిని మనం ఖచ్చితంగా చంపేస్తుందని ఫిక్స్ అయిపోతారు. కానీ వాళ్ళ టైం బాగుండే గతం గుర్తొచ్చిన తర్వాత తన స్పృహ తప్పి పడిపోతుంది అండ్ సమ్మగా నిద్రలోకి పోతుంది అనమాట. క్వీన్ అది చూసి దేవుడు మనల్ని కరుణించాడరా అని చెప్పి ఆనంద బాష్పాలు కారుస్తూ అక్కడుండే తన గార్డ్స్ తో, రేయ్ మొత్తం ఎతికి 100% ప్యూర్ సీస్టోన్ చైన్స్ ని ఆ ముసలి దాని మీద వేయండి, ఒకటి కూడా కాదు లిటరలీ 100 చైన్స్ ని కట్టండి, ఫాస్ట్ గా కట్టేసి తనని షిప్ లోకి తీసుకెళ్ళండి. ఒకవేళ పొరపాటున కనుక ఆ ముసలిది మళ్ళీ లేచిందంటే మనం ఎవ్వరూ ప్రాణాలతో మిగలం. తనని ఫాస్ట్ గా ఒనిగాషిమాకి తీసుకెళ్దామని చెప్పి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా క్వీన్ బోట్ లో బిగ్ మామ్ ని తీసుకెళ్లిపోతారు. క్వీన్ వెళ్లే ముందు బాబానుకిని అక్కడ ఉండే ప్రిజనర్స్ ఎవరు తప్పించుకోకూడదని ఆర్డర్ పాస్ చేస్తాడు. క్వీన్ అక్కడ నుండి వెళ్లిపోయేటప్పుడు గేట్స్ మెల్లగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో ఉత్తమ అది చూసి మొమనస్ కని లోపలికి వెళ్దామని అడుగుతుంది. కానీ మొమనస్ కే ఒక్కిక్కు మనల్ని ఇక్కడే వెయిట్ చేయమనింది కదా అని అంటే లోపలికి వెళ్లి లూఫీ ఎలా ఉన్నాడో చూద్దామని అడుగుతుంది. సో వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. లోపలేమో లూఫీ అక్కడ ఉండే వార్డన్ తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. బాడీ అంతా స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటాడు. బాబానుకి లూఫీని చూసి, నువ్వు ఫ్రీ అయిపోయావా అని అడిగితే దానికి లూఫీ, నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను, ఇప్పుడు ఈ ప్లేస్ నాది అని అక్కడ ఉండే గార్డ్స్ అందరితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. హ్యోగరో నేర్పించింది అక్కడ ఉండే గార్డ్స్ మీద యూజ్ చేస్తూ ఉంటాడు. లూఫీ గార్డ్స్ అందరినీ ఈజీగా కొట్టేస్తుంటే బాబానుకి అక్కడ ఉండే ప్రిజనర్స్ తో, మీ ఫ్రెండ్ లూఫీ ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు, తనని మీరే ఆపాలి, లేకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తే అక్కడ ఉండే ఖైదీలందరూ ఒక్కసారిగా లూఫీని పట్టుకుంటారు అండ్ తనని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. అది చూసి లూఫీకి అర్థం కాదు. హే ఆపండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను కూడా మీకోసమే ఫైట్ చేస్తున్నా కదా అని అంటే దానికి ఆ ప్రిజనర్స్, మాకు కూడా కైడో ఫాలోవర్స్ అంటే నచ్చరు, నిజం చెప్పాలంటే నువ్వు మా కోసం ఫైట్ చేస్తుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది, కానీ ఒక్కసారి ఆలోచించు, ఒకవేళ ఇక్కడి నుండి తప్పించుకుంటే కూడా మా జీవితాలు ఏమైనా మారతాయా, వానోని రూల్ చేస్తున్న ఓరొచ్చి నుండి అండ్ తనకి సపోర్ట్ చేస్తున్న కైడో నుంచి మనం తప్పించుకోగలుగుతామా? మేము 20 ఏళ్ళు మా ఒడెన్ సామాన్ని చంపినందుకు ఆ ఒరొచ్చి మీద కైడో మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేశాం, కానీ ఆ కైడో మమ్మల్ని అణిచివేశాడు. మేము మా ఫ్రెండ్స్ ని పోగొట్టుకున్నాం, మా ఫ్యామిలీస్ ని పోగొట్టుకున్నాం. యాసు మళ్ళీ మా కళ్ళ ముందర చనిపోగానే మా భయాలన్నీ తిరిగి వచ్చేసాయి. మేము ఇక్కడ నుండి తప్పించుకుంటే కూడా మాకు మా ఇల్లు దొరకదు, మా కడుపుల్ని మేము ఎప్పటికీ నింపుకోలేం. ఈ కంట్రీలో ఫ్రీడమ్ అనేదే లేదు. నువ్వు బయట నుంచి వచ్చిన ఒక అవుట్ సైడర్వే, ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడ నుండి ఈజీగా తప్పించుకుంటావు, కానీ మేము అలా కాదు, ఇక్కడే జీవితాంతం బతకాలి. సో నువ్వేదో డెసిషన్ తీసుకొని మమ్మల్ని కూడా దాంతో లాగద్దు అని ఆ ప్రిజనర్స్ లూఫీతో
చెప్తారో కట్ చేసే డైఫోగో అనే వ్యక్తి అక్కడ ఉండే ఒక ప్రిజనర్ మీద గన్తో కాలుస్తాడు. తను కాల్చింది ఒక ప్లేగ్ వెపన్ ని. అంటే ఆ కాల్చిన వ్యక్తిని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళ బాడీస్ లోకి ఆ ప్లేగ్ స్ప్రెడ్ అయ్యి బాడీ మొత్తం కాలిపోతూ ఉంటుంది. అండ్ ఆ వైరస్ మెల్లిగా బాడీని తినేస్తుంది అనమాట. ఆ వెపన్ ని క్వీన్ తయారు చేసి ఉంటాడు. డైఫోగో తన వెపన్ తో లూఫీని కాల్చడానికి రెడీగా ఉంటే లూఫీ ఆపమని గట్టిగా అరుస్తాడు. అండ్ తన పక్కన ఉన్న వాళ్ళకి తన మనసులో ఉండేది పూర్తిగా చెప్తే బాగుండు అని తను అనుకుంటాడు. ఇంతలోనే వెనక నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం గట్టిగా, నువ్వు చేస్తున్నది కరెక్టే స్ట్రా హ్యాట్, నీతో ఉండే జనాలకి చెప్పు ఇంకా హోప్ మిగిలిందని, లాస్ట్ ఛాన్స్ ఉందని, నువ్వు ఇది చేయగలుగుతావు అని అంటాడు. అండ్ గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వుని ఒకిక్కు గుర్తుపడుతుంది. అక్కడ ఉండే చీఫ్ వార్డెన్ వాళ్ళకి మెల్లగా భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 13 years నుండి ఓరొచ్చి ఆర్డర్స్ ప్రకారం ఆ సెల్ లోపల ఉండే వ్యక్తికి ఓన్లీ పాయిజనస్ ఫిష్ మాత్రమే ఫీడ్ చేస్తూ ఉంటారు. అతను అనారోగ్యంతో ఎప్పుడూ చనిపోయి ఉండాలి. తను 9 స్కాబాట్స్ లో ఒక్కడు అనేసరికి అక్కడ ఉండే గార్డ్స్ లో కొంతమంది తను ఎన్ని రోజులు ఆ ఫిష్ తినుంటే ఖచ్చితంగా చాలా వీక్ అయిపోయి ఉంటాడు. తన చేతికి కప్స్ కూడా ఉంటాయి కాబట్టి తనని ఇక్కడే చంపేసి యాక్సిడెంట్ లో చనిపోయాడని ఓరోచికి చెప్దామని ఒక్కసారిగా అక్కడ ఉండే గార్డ్స్ అందరూ ఆ సెల్ లోపల ఉండే మనిషి మీద అటాక్ చేయడానికి వెళ్తారు. ఒకిక్కు లోపల ఉండే వాయిస్ ని గుర్తుపట్టి తన కావామాట్సుని కనిపెట్టేస్తుంది. గార్డ్స్ అందరూ ఒక్కసారిగా ఆ సెల్ లోపలికి వెళ్తారు. తన చేతుల్ని గొలుసులతో కట్టేసి ఉంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనుకుంటున్న టైంలో రైజో గాల్లో నుండి ఎగురు దూకి తన చేతుల్లో ఉండే కీస్ ని అండ్ తన కత్తిని కావామాట్సు మీదకి విసురుతాడు. కావామాట్సు ఆ కీస్ ని పట్టుకొని తన చేతుల్ని విడిపించుకొని తన పక్కనే వచ్చిన కత్తితో లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరిని నరికి పారేస్తాడు. కావామాట్సు చేసిన అటాక్ కి వాళ్ళందరూ ఎగురొచ్చి వైస్ వార్డెన్ ముందర పడతారు. అది చూసి బాబానుకి షాక్ అవుతాడు. ఆ తర్వాత కావామాట్సు పక్కనుండే గార్డ్స్ అందరినీ నరుక్కుంటూ మొత్తానికి బయటకు వస్తారు. అండ్ తనని మనకి పూర్తిగా చూపిస్తారనమాట. కావామాట్సు బయటికి రాగానే ఈ రోజు కోసం నేను 13 ఏళ్లు వెయిట్ చేశాను. మా లార్డ్ ఓడెన్ అనుభవించిన బాధ కంటే నేను ఇన్ని రోజులు అనుభవించిన బాధ పెద్దది కాదు. నా పేరు కావామాట్సు ది కప్ప. నేను బ్యాటిల్ కి రెడీగా ఉన్నాను అని చెప్తాడు. కావామాట్సుని చూసి ఒకిక్కు అండ్ రైజో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ కావామాట్సుకి కడుపులో చాలా రోజుల నుండి తిప్పుతూ ఉంటుంది. అది ఒక్కసారిగా అక్కడుండే గార్డ్స్ మీద కక్కేస్తాడు. బాబానుకి ఒకిక్కు, చాపర్ అండ్ రైజో అక్కడికి ఎలా వచ్చారో అర్థం కాదు. వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్తాడు. ఇంతలోనే ఒకిక్కు లూఫీని పట్టుకుని ఉండే ప్రిజనర్స్ తో లూఫీకి దూరంగా జరగండి లేకపోతే మీ ప్రాణాలు పోతాయని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. హ్యోగురో ఒకిక్కు వాళ్ళని చూసి కిక్కు, రైజో మీరేం చేయగలరు అనేది వాళ్ళకి చూపించండి. ఇక్కడ ఉండే ప్రిజనర్స్ కి జీవితం మీద ఆశలు చచ్చిపోయాయి. మీరు గనుక ఇక్కడ ఉండే గార్డ్స్ తో ఫైట్ చేస్తే వాళ్ళకి ఫైట్ చేయాలనే స్పిరిట్ వస్తుంది. మీ స్టోరీస్ అన్ని కట్టుకథలు కాదని వాళ్ళకి నిరూపించండి అని చెప్తాడు. అలా చెప్పగానే ఒకిక్కుతో పాటు అందరూ ఫైట్ కి రెడీ అవుతారు. ఒకిక్కు ఒక మాస్క్ పెట్టుకుంటుంది అనమాట ఫైట్ చేయడానికి రెడీ అయినప్పుడు. అండ్ ఆ మాస్క్ ని చూడగానే అక్కడ ఉండే సామురాయ్ చాలా మంది గుర్తుపట్టి తను కిక్కు నోజో కదా, వానోలో అందరికంటే మోస్ట్ హ్యాండ్సమ్ సామురాయ్, తను వుడెన్ క్యాజల్ లో చనిపోయాడు అనుకున్నాం కదా అని అంటే లూఫీకి డౌట్ వస్తుంది. వాళ్ళేంటి నీ గురించి అలా మాట్లాడుతున్నారు, నువ్వు అబ్బాయా అని అడిగితే దానికి ఒకిక్కు నేను మగాన్నే కావచ్చు కానీ నా మనసు మాత్రం ఆడది అని చెప్తుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఒకిక్కు ఏంటి అని. సో అక్కడ ఉండే చాలా మంది ప్రిజనర్స్ రైజో, ఒకిక్కు, కావామాట్సు అండ్ హ్యోగురోను గుర్తుపడతారు. వీళ్ళతో పాటు లూఫీ కూడా కలిసి ఉన్నాడు. కానీ లూఫీ ఎవరు అని వాళ్ళకి డౌట్ గా ఉంటుంది. ఇంతలోనే బాబానుకి ఆర్డర్స్ పాస్ చేస్తాడు లూఫీ వాళ్ళ మీద అటాక్ చేయమని. సో ఒక్కసారిగా అందరూ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తారు. దొరికిందే ఛాన్స్ అని లూఫీ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ అక్కడ ఉండే డైఫోగో ఫైట్ లో దిక్కుండా సైలెంట్ గా పక్క నుండి చూస్తున్న ప్రిజనర్స్ మీద అటాక్ చేస్తాడు. లూఫీ తన మీద కోపడతాడు. నా మీద అటాక్ చేయకుండా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నావే అని. దానికి డైఫోగో ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వాలంటే నేను డైరెక్ట్ గా అటాక్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే స్ప్రెడ్ చేస్తారు అని అరుస్తాడు. అది చూసి చాపర్ కి కూడా కోపం వస్తుంది. మనుషుల మీద వైరస్ తో కూడిన వెపన్ ని యూజ్ చేస్తావా అని. చాపర్ అండ్ లూఫీ అక్కడ ఉండే గార్డ్స్ ని కొట్టుకుంటూ డైఫోగో దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. ఇంకో పక్క ఒకిక్కు తన స్వాట్ తో అక్కడ ఉండే గార్డ్స్ ని నరుకుతుంటే వాళ్ళకి తను లిటరలీ డీమన్ లాగా కనిపిస్తుంది. ఇంకో పక్క కావామాట్సు తన కప్పా స్టైల్ తో గార్డ్స్ ని ఎగరేసి నరుకుతుంటాడు. అండ్ రైజో ఏమో తన నింజా టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి అక్కడ ఉండే గార్డ్స్ మీద విరుచుకు పడుతుంటాడు. రైజో గార్డ్స్ ని అటాక్ చేసిన తర్వాత తన దగ్గర ఉండే కీస్ ని కిడ్ అండ్ కిల్లర్ వైపు విసిరి మీరు సర్ లూఫీ ఫ్రెండ్స్ కదా, మీరు కూడా ఇక్కడ నుండి తప్పించుకోండి అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు అక్కడ ఉండే గార్డ్స్ వాళ్ళ వైరస్ వెపన్స్ ని యూజ్ చేసి నార్మల్ ప్రిజనర్స్ ని అటాక్ చేస్తుంటారు. అండ్ వాళ్ళు వేరే వాళ్ళని ముట్టుకోవడం వల్ల ఆ వైరస్ పూర్తిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రిజనర్స్ అందరూ నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తుంటే లూఫీ డైఫోగోని ఇంతకీ వాళ్ళని ఏం చేశావని అడిగితే దానికి డైఫోగో ఈ బుల్లెట్ తగిలిన వాళ్ళు నొప్పితో చచ్చిపోతారో, బుల్లెట్ తగిలిన వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళు ఎవరినైతే ముట్టుకుంటారో వాళ్ళు కూడా లోపల బాడీలో ఉండే పార్ట్స్ అన్ని కాలిపోయి జీవోత్సవాల్లా చెట్లలాగా ఎండిపోయి చచ్చిపోతారో. ఇది మా మాస్టర్ క్వీన్ తయారు చేసిన గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. దీన్ని మమ్మీ అని కూడా
కూడా పిలుస్తారో, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే హెల్ప్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళే మీకు ఇప్పుడు ఎనిమీస్ గా మారిపోతున్నారు అని అక్కడ ఉండే ప్రిజనర్స్ తో గట్టిగా అరుస్తాడు. మీరు గనుక ఆ లూఫీ వాళ్ళని ఓడించకపోతే మిమ్మల్ని అందరినీ ఎనిమీస్ గా గుర్తించి మిమ్మల్ని చంపేస్తామని. దానికి ఆ ప్రిజనర్స్ భయపడి వాళ్ళ బాడీస్ అన్ని కాలిపోతున్నా లూఫీ వాళ్ళని ముట్టుకోవడానికి వాళ్ళ వైపే వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంటే ఒక ప్రిజనర్, మీరు ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరు కనుక ఇక్కడికి రాకుండా ఉండుంటే మేము మా ప్రాణాలతో బ్రతుకుండే వాళ్ళం. 20 ఏళ్ల క్రితం చనిపోయారనుకున్న 9 స్కాబర్డ్స్ మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ మీరు ఆ ఎనార్మస్ డ్రాగన్ తో ఫైట్ చేయలేరు అండ్ బీస్ట్ పైరేట్స్ ని ఎవరు ఓడించలేరు. మీరు కూడా చూస్తున్నారు కదా, ఒక్క వెపన్ క్రియేట్ చేసిన విధ్వంసం అది జస్ట్ తన ఫాలోయర్ తయారు చేసింది. తను తయారు చేసిన చిన్న వెపనే ఇంత విధ్వంసం సృష్టించినప్పుడు వాళ్ళందరూ కలిస్తే మన పరిస్థితి ఏంటో ఊహించుకోండి అనగానే చుట్టూ ఉన్న ప్రిజనర్స్ కూడా అతను చెప్పింది కరెక్టే, మీరు అవుట్ సైడర్స్, మీరు గనుక రాకుండా ఉండింటే మా ప్రాణాలు మాకు మిగిలేవి అని అరుస్తారో. లూఫీ కోపం వచ్చి మమ్మీగా మారిన ఒకరిని ముట్టుకుంటాడు. దెబ్బకి వైరస్ తన బాడీ లోపల కూడా స్ప్రెడ్ అవుతుంది. లూఫీ ఒక్కసారిగా తన చేతుల్ని స్ట్రెచ్ చేసి అక్కడ వైరస్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ ఒక్కసారిగా పట్టుకొని వెనక్కి లాగేస్తాడు. అది చూసి ప్రిజనర్స్ తో పాటు రైజో వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఆ వైరస్ తనని చంపేస్తుందని తెలిసిన లూఫీ మమ్మల్ని ఎడా ముట్టుకున్నాడు అని. అప్పుడు లూఫీ కోపంగా, ఏంటి ఈ వైరస్ ను చూసి భయపడుతున్నారా? నాకు ఈ వైరస్ ను చూస్తే భయం వేయట్లేదు, ఇది నన్నేమీ చేయలేదు. నాకు తెలిసిన సామురాయ్ చాలా స్ట్రాంగ్ గా దృఢంగా ఉంటారు, కానీ మీరందరూ లోపల నుండే విరిగిపోయారు. ఏంటి ఇందాక మీరు నార్మల్ లైఫ్ అన్నారు కదా, వాళ్ళు చెప్పే ప్రతి ఆర్డర్ ని చేయడం నార్మల్ లైఫా? రోజు ఆ డంప్లింగ్స్ తిని బ్రతకడం నార్మల్ లైఫా? ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకోండి, మీరు నార్మల్ జీవితాలు బ్రతకట్లేదు, మీరు ఇక్కడ స్లేవ్స్ గా బతుకుతున్నారని అర్థం చేసుకోండి అని కోపంగా వాళ్ళని తోసేస్తాడు. లూఫీ ఇలా మాట్లాడుతూ ఉన్న టైంలోనే మొమనోస్కే అండ్ ఓతామా ఇద్దరు జైలు లోపలికి ఎంటర్ అయిపోయి ఉంటారు. కట్ చేసే లూఫీ అక్కడ ఉండే ప్రిజనర్స్ తో, నేను వేరే ప్లేస్ నుండి వస్తే ఏంటి, బయట నుండి వచ్చిన వాడు మిమ్మల్ని కాపాడకూడదా? నేను కురీలో బ్రతుకుతున్నా, నా ఫ్రెండ్ ఒటామాకి మాటిచ్చాను, మేము ఇక్కడి నుండి వెళ్లే టైంకి మీరు నచ్చినంత తినొచ్చు, నచ్చినట్టు బ్రతకచ్చు అని. ఒకవేళ మేము అది చెప్పినట్టు చేయకపోతే ఇది జీవితాంతం ఒక నరకంగా మిగిలిపోతుంది. నేను ఓడెన్ గురించి కొంచెం తెలుసుకున్నాను, తన ఒక గొప్ప మనిషి, కానీ 20 ఏళ్ల క్రితం తనని చంపేశారు. అప్పటి నుంచే ఈ కంట్రీలో ఉండడం మానేసింది. నేను ఇక్కడికి వచ్చింది కైడోతో ఫైట్ చేసి తనను ఓడించడానికి. ఇలాంటి టైంలో మీరు మీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే మనం ఏమీ చేయలేం. సో ఇప్పుడే మీ మైండ్స్ ని మార్చుకోండి, మీరు మాతో ఉంటారా లేదా కైడోతోనా, ఏం చేస్తారో మీ ఇష్టం అనగానే అక్కడ ఉండే ప్రిజనర్స్ లో ఒకడు, నువ్వు నిజంగానే అంటున్నావా, మాకు నిజంగానే ఇది ఒక ఇంకొక ఛాన్సా అని అంటే హ్యోగురోకి అర్థమైపోతుంది లూఫీ వాళ్ళ మనసుల్లో ఆశ అనే దీపాన్ని వెలిగించాడు అని. ప్రిజనర్స్ మెల్లగా మారిపోవడం చూస్తున్న బాబానుకి దీన్ని ఎలాగైనా ఇప్పటితోనే ఆపేయాలని ఒక 200 అనే బాల్ ని తెప్పిస్తాడు. ఇదేంటంటే మామూలుగా గన్స్ తో కాల్చిన చిన్న బుల్లెట్స్ తో ఉన్న వైరస్ కంటే అందులో డోస్ 200 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక్క బాల్ తో అక్కడ ఉండే వాళ్ళందరినీ లేపేయాలని బాబానుకి అనుకుంటాడు అండ్ కాల్చడానికి కూడా రెడీ అవుతాడు. అక్కడ ఉండే తన గార్డ్సే బాబానుకిని అడుక్కుంటారు, అది పేల్చకండి, అది పేలిస్తే మా ప్రాణాలు కూడా పోతాయని. కానీ బాబానుకి వినడు. తను లూఫీ వాళ్ళ మీద ఆ బాల్ ని కాల్చే లోపలే లూఫీ చాలా ఫాస్ట్ గా తన దగ్గరికి వచ్చేసి ఆ బాల్ ని ఎలిఫెంట్ ట్రంక్ లోపలికి పంపించేసి ఆ ట్రంక్ ఓపెన్ అవ్వకుండా దాన్ని ముడేసి పారేస్తాడు. అండ్ బాబానుకిలో నీ ఫ్యూచర్ అస్సలు బాగలేదు అని చెప్పి అక్కడ నుండి దూరంగా వెళ్లిపోతాడు. దెబ్బకి బాబానుకి ఆ వైరస్ తో పూర్తిగా పేలిపోతాడు. దాంతో బాబానుకి పని అయిపోతుంది. లూఫీ పవర్ ని చూసిన కావమాట్సు తన కళ్ళని నమ్మలేకపోతాడు. ఆ తర్వాత లూఫీ అక్కడ ఉండే ప్రిజనర్స్ తో డైఫోగుని అటాక్ చేయమని చెప్తే అక్కడ ఉండే ప్రిజనర్స్ వాళ్ళ ప్రాణాలకి ఏమైతుంది అని ఆలోచించకుండా వాడిని పిచ్చ కొట్టుడు కొడతారు. హ్యోగురో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బ్యాటిల్ జరగడానికి ఇంకా 8 రోజులున్నా ఉడాన్ లో పరిస్థితులు ఆల్రెడీ మార్చేశాం, లూఫీ మామూలు మనిషి కాదు, ఇలాంటి ఎక్కడి నుండి పట్టుకొని వచ్చావు కినమోన్ అని తన మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడతో 949 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ ఎప్పటిలాగే థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. ఈ వీక్ మన క్లోతింగ్ బ్రాండ్ కి సంబంధించి ఒక చిన్న వర్క్ ఉందన్నమాట, సో అవైలబుల్ గా ఉండము. మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ట్యూస్డే వస్తుంది, అర్థం చేసుకుంటారని కోరుకుంటూ అప్పటిదాకా జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.